తెలంగాణ దశాబ్ది సంబురాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. దశాబ్ది ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ దశాబ్ది సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు సంబంధించి ముగింపు వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అటు 3 రోజుల వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా వేడుకలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొదటి రోజున అంటే 1వ తేదీన అటు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ నుంచి అటు అమరవీరుల స్తూపం వద్ద నుంచి కూడా భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా అటు ఏదైతే ర్యాలీ జరగనుంది, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులతో పాటుగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు కావచ్చు, దాంతో పాటుగా ఉద్యోగస్తులు కావచ్చు, ఏదైతే కళాకారులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు 2వ తేదీకి సంబంధించి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జెండా కార్యక్రమం ఉండనుంది. తదుపరి అటు ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనంతరం నగరంలోని ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో ఎవరైతే ఉంటారో అక్కడ సేవా కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తదుపరి 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కార్యాలయాల్లో అటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉండనుంది. ఈ సందర్భంగా జిల్లాలో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ బలం గలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు తెలంగాణ భవన్ లో కూడా ప్రత్యేకంగా జరగబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. రేపు జరగబోయేటటువంటి క్యాండిల్ ర్యాలీ కావచ్చు, ఎల్లుండి జరగబోయేటువంటి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జెండా కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఫోటో ఎగ్జిబిషన్ కి సంబంధించి కూడా అన్ని జిల్లాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.